హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. నేను మీ ఖతర్నాక్ కవిత. మరి ఈ రోజు చూస్తున్నారు కదా, ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాము. మరి ఖైరతాబాద్ గణేష్ అప్డేట్స్ ఏంటి, మొన్నటి వరకు కొన్ని అప్డేట్స్ తో వచ్చాను. ఈ రోజు మరి ఎక్కడి వరకు పనులు జరుగుతున్నాయి, ఎక్కడి వరకు వచ్చాయి ఏంటి అనే విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. అండ్ ఏం లేదండి, ఖైరతాబాద్ గణేష్ ని ఈ ఇయర్ తో 70 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది. సో 70 ఇయర్స్ కంప్లీట్ అవడం సందర్భంగా ఈ ఇయర్ గణపతిని 2024 మన ఖైరతాబాద్ మహాగణపతిని 70 అడుగుల ఎత్తుతో తయారు చేయబోతున్నారు. సో ఈసారి మరి స్పెషాలిటీ ఏంటి అనేది మనకి ఇంకా కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనకి అందరికీ తెలిసిన విషయమే, 1954 లో శంకరయ్య అనే ఆయన ఒక్క అడుగు విగ్రహంతో స్టార్ట్ చేశారు. సో ఆయన అలా ప్రతి ఇయర్ ఒక్కొక్క అడుగు పెంచుతూ ఇప్పటికీ 70 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ 70 ఇయర్స్ సందర్భంగానే ఈ ఇయర్ మనకి 70 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ గణేష్ అయితే మనకి తయారు చేసి చూపిస్తున్నారు. అలాగే మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఖైరతాబాద్ గణపతిని తయారు చేయడానికి ముందు కర్ర పూజ చేస్తారు. అండ్ కర్ర పూజ కూడా జూన్ 17 రోజునైతే బాగా అంగరంగ వైభవంగా అయితే ఆ పూజనైతే నిర్వహించారు కమిటీ మెంబర్స్. అలాగే ఇప్పుడు వెనకాల చూస్తున్నట్లయితే వెల్డింగ్ వర్క్ స్టార్ట్ అయిందండి. అండ్ అక్కడ మనం వెనకాల చూస్తున్నాం కదా, అది స్టేజ్. సో ఈ రోజే స్టేజ్ ని తయారు చేశారు. స్టేజ్ పూజ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వెల్డింగ్ వర్క్ కూడా బాగా జరుగుతుంది. చూడండి, మనకి ఇక్కడ వర్క్ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి, చాలా దూర ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు వర్క్ చేసే వాళ్ళు వేరే ప్రాంతం. అలాగే ఖైరతాబాద్ గణేష్ ని తయారు చేయడానికి మట్టి ఒక దగ్గర నుంచి, కర్రలు ఒక దగ్గర నుంచి, కలరింగ్ వేసే వాళ్ళు ఒక దగ్గర నుంచి, ఈ విధంగా 4 రకాల వర్క్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చి మన ఖైరతాబాద్ గణపతిని అయితే తయారు చేసి చూపిస్తారు. చూడండి వర్క్ ప్రాసెస్ ఎలా జరుగుతున్నాయో ఒకసారి లుక్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ వర్క్స్ అయితే చేస్తున్నారన్నమాట. ఒక్కొక్కరు కూడా వాళ్ళ కష్టం, వాళ్ళు అంటే ఇక్కడ మహాగణపతి సేవ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో కష్టంగా ఫీల్ అవ్వరు అన్నమాట, చాలా ఇష్టంతో ఈ వర్క్స్ అన్ని చేస్తారన్నమాట. ఆ మహాగణపతి ఆశీస్సులు ఎప్పటికీ వాళ్ళకి ఉండేలాగా వాళ్ళు గణపయ్యే పని కాబట్టి చాలా ఇష్టంగా చేస్తారు. అరే మనం నిన్న పానీపూరి బాలే రైల్వే స్టేషన్ కి ముందు. సో ఇక్కడ ఏంటి అంటే, మనకు ఖైరతాబాద్ గణేష్ ని నిర్వహించే కమిటీ మెంబర్స్ ఎవరైతే శంకరయ్య వాళ్ళు ఉన్నారో, వాళ్ళు గణపతిని పెట్టడమే కాకుండా ఫ్రీ కంప్యూటర్ కోర్స్ ఇస్తున్నారు. ఎవరెవరికైతే ఉచితంగా, చాలా మంది స్టూడెంట్స్ కి ఉచితంగా కంప్యూటర్ కోర్స్ ఇవ్వడం, అలాగే పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయిన ప్రతి ఇయర్ ఫ్రీగా పుస్తకాల పంపిణీ చేయడం, ఈ విధంగా సోషల్ సర్వీసెస్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ శంకరయ్య గారు మొదలుపెట్టిన ఈ పనిని ఇంకా తరతరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు, కొడుకులు, మనవళ్ళు, మనవరాలు, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఖైరతాబాద్ గణేష్ ని మట్టి గణపతి మాత్రమే, అంటే ఈకో ఫ్రెండ్లీ గణేష్ ని మాత్రమే తయారు చేస్తారు. అండ్ ఈసారి కూడా 70 ఫీట్స్ గణపతిని, ఈకో ఫ్రెండ్లీ గణపతిని మాత్రమే తయారు చేస్తున్నారు. ఎందుకు అంటే మనకి కలర్స్ వల్ల, ఇలాంటి కెమికల్స్ కలర్స్ది వాడడం వల్ల పొల్యూషన్ ఎక్కువగా రావడం, అంటే వాటర్లో అది ఎక్కువ తొందరగా మెల్ట్ కాకపోవడం వల్ల వాటర్ కూడా పొల్యూట్ అవ్వడం, దీనివల్ల ఎక్కువ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇక్కడ మనకి కొన్ని ఇయర్స్ నుంచి, స్టార్టింగ్ నుంచి ఈకో ఫ్రెండ్లీ గణపతిని తయారు చేస్తారన్నమాట.
సో ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క వర్కర్ కూడా ఎంతో ఇష్టంతో గణపయ్య కోసం చేస్తున్నటువంటి పనులు వాళ్ళ మొహాలలో ఎటువంటి కష్టం కనబడకుండా ఎంతో ఇష్టంగా వర్క్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అండ్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళే అన్నమాట. సో ఇక్కడ వర్క్ చేయడం కూడా ఒక లక్కీగా ఫీల్ అవ్వచ్చు. ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చి వర్క్ చేయడం అంటే కూడా చాలా లక్కీగా ఫీల్ అవ్వచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా చాలా ఫాస్ట్గా నీట్గా వర్క్ చేస్తున్నారు. మీరు చూసినట్లయితే ఆ పోస్టర్ చాలా మంది ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. సో అది ఇంకొన్ని రోజుల్లో ఆ పోస్టర్ అనేది మీకు రివీల్ చేస్తాము. అప్పటి వరకు అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రపంచ రికార్డు ఇండియాలోనే అతిపెద్ద గణేష్ వరల్డ్ రికార్డు కానీ ప్రపంచంలో అతిపెద్ద మట్టి గణేషుడు మన హైదరాబాద్లోనే చేస్తారు. ఇక్కడ చేయాలని లేదు వినాయకుడు. ఇక్కడ గణపతి గురించి మాట్లాడుకోవాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద గణపతి మన హైదరాబాద్లోనే తయారు చేస్తుంటారు. అండ్ ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ గణపతి కాన్సెప్ట్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క మోడల్లో మనకి ఖైరతాబాద్ గణపతి అయితే తయారు చేస్తారు. అండ్ ఈసారి ఈ 2024లో మహాగణపతిని ఇంకా కమిటీ మెంబర్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అని ఇంకా ప్లానింగ్ అలాంటిది ఏమీ కూడా రివీల్ చేయలేదన్నమాట. మరికొన్ని రోజుల్లో అది రివీల్ చేస్తారు. అంటే గణపతిని ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది మనకి పోస్టర్ లాంచ్ చేస్తారన్నమాట. ఆ పోస్టర్ లాంచింగ్ డే కోసం ప్రతి ఒక్కరు ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. సో ఆ రోజు ఇంకొన్ని రోజుల్లో రాబోతుంది. అప్పటి వరకు అందరూ వెయిట్ చేస్తూ ఉండండి ఆతృతగా. అప్పుడు తెలుస్తుంది మనకి ఎలాంటి గణపతిని ఈసారి మోడల్ ఏంటి, ఎలాంటి స్టైల్, ఏమైనా అమ్మవార్లని చేస్తున్నారా, ఆ విధంగా డిఫరెంట్ మోడల్ ఏంటి అనేది పోస్టర్ లాంచ్ అయినాక తెలుసుకుందాం. సో చూసారు కదా, ఇదండి ఈరోజు ఖైరతాబాద్ గణేష్ యొక్క అప్డేట్స్. సో ఈరోజు వర్క్స్ అయితే ఎక్కడి వరకు స్టార్ట్ చేశారు, ఎక్కడి వరకు అయ్యాయి అనే అప్డేట్స్ అయితే నేను మీకు ఇచ్చాను. సో ఇప్పటి వరకు మా కోనంగి ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దగ్గరికి రావాలంటే పక్కన ఉన్న గంట సింబల్ని అయితే కొట్టండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కమెంట్స్ కూడా పెట్టండి ఎలాంటి వీడియోస్ కావాలని. సో మరొక అప్డేట్తో రేపు ఇంకొక అప్డేట్తో అంటే మన ఖైరతాబాద్ గణేష్ది రేపు అప్డేట్ ఏంటి అనేది రేపటి వరకు వెయిట్ చేయండి. చూస్తూనే ఉండండి కోనంగి ఎంటర్టైన్మెంట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. నేను మీ ఖతర్నాక్ కవిత. బాయ్.